క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ. దేవుని మహాకృపను బట్టి మోషే సుఖోపవాస ధ్యానములలో ఇశ్రాయేలీల ప్రయాణమును గూర్చి మనము ధ్యానము చేయుచు ఉన్నాం. ఈరోజు ఇశ్రాయేలీల ప్రయాణానికి ముందు వారు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా ఐగుప్తీయుల మీదకు దేవుడు తెగుళ్లను రప్పించి వారిని బాధించినటువంటి విధానమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 2 తెగుళ్ళు, 2 రాజులను గూర్చి ఈరోజు బోధించవలనని నేను ఆశించుచూ ఉన్నాను. ఫరో హృదయము కఠినమైనది, ఇశ్రాయేలీలను పోనీయడం లేదు. అందును బట్టి దేవుడు ఆ దేశం మీదకి తెగుళ్లను రప్పిస్తూ ఉన్నాడు. 1 నీరు రక్తముగా మార్చినారు, 2 కప్పల గుంపులు వచ్చినవి, 3 పేలు వచ్చినవి, 4 ఈగల గుంపులు వచ్చినవి. ఆ సమయమందు వీరితో రాజీ చేసుకొనవలనని 2 రాజులు చేశాడు. దేశంలోనే బలివ్వండి, దూరం పోవద్దు అంటూ. అందుకు మోషే అంగీకరించలేదు గనుక అతని హృదయం, ఫరో హృదయం కఠినమైనది, వారిని పోనీయలేదు. అందువలన మరికొన్ని తెగుళ్ళు వారి మీదకి వచ్చినట్లు మన నిడదనమందు ధ్యానం చేశాము. పశువులన్నీ చనిపోవడం, అలాగే పొక్కులు పొక్కే దద్దులు రావడం, అలాగే 7వ తెగులు వడగండ్ల వర్షము వచ్చి దేశమును పాడు చేయడం. ఈ విధంగా మరి వడగండ్లు మరలా మోషే ప్రార్థన చేయగా తగ్గిపోయినప్పుడు అతని హృదయము కఠినమైనది గనుక ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని, వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిని. ఇన్ని విధములైన తెగుళ్ళు వారి మీదికి వచ్చుచు ఉన్నప్పటికీ కూడా మనం 7 విధములైన తెగుళ్ళను గురించి చెప్పుకున్నాం. 7 విధములైన తెగుళ్ళు వారి మీదకి వచ్చాయి. అయినప్పటికీ ఫరో హృదయము కఠినమగుచు ఉన్నది. ఎందుకు ఫరో హృదయము కఠినమగుచు ఉన్నది అంటే, నేనే యెహోవానని వారందరూ తెలుసుకునేటట్టుగా ఒక మాట, అలాగే వారి ఎదుట జరిగించినటువంటి ఆ సూచక క్రియలు, అద్భుతమైనటువంటి కార్యములు ఇశ్రాయేలీయులను వారి కుమారులకును ప్రచురము చేయునట్లు. ఆ ఇశ్రాయేలీయుల ప్రయాణములో చేసిన అద్భుతమైనటువంటి కార్యములను ఇశ్రాయేలీయులు ఆనాడు ధ్యానం చేయడం మాత్రమే కాదు, ఈ నేటికి మనమందరం కూడా ఆ దేవుడు ఎలాగూ వారికి సహాయము చేశారో ధ్యానము చేయుచునే ఉన్నాము. కాబట్టి ప్రభువు చెప్పే మాట, నీ పిల్లల పిల్లలకు ఈ కార్యమును నీవు నేర్పించడానికి, తెలియచేయడానికి, సూచక్రియలను గూర్చి ప్రచురము చేయడానికి నేను ఫరో హృదయాన్ని కఠిన పరచిన వాడనై ఉన్నాను. ఇప్పుడు మనం గ్రహించవలసిన ఆత్మీయమైన సత్యం ఏమిటంటే, దేవుడు మనకు చేసిన కార్యములను గూర్చి మనకు, మన పిల్లలకు, లోకములో ఉన్న వారికి సాక్ష్యం ఇవ్వవలసిన వారమై ఉన్నాం, ప్రచురము చేయవలసిన వారమై ఉన్నాం. భక్తులు ఒక ఆయన పాడుతున్నారు, సాక్ష్యం ఇచ్చేదా
మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. దేవునికి స్తుతి కలుగును గాక. మన యేసుక్రీస్తు దేవుడని పిల్ల తరములు, యెహోవా దేవుడని పిల్ల తరములు తెలుసుకొనగలుగున్నట్లుగా అతని హృదయాన్ని నేను కఠినపరచుచున్నాను. దేవుని పిల్లలు వారి పిల్లలకు సాక్ష్యం ఇవ్వాలని మోషే గారు పలు పర్యాయములు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాటలను మనము చూడగలుగుతున్నాం. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. అలాగే 11వ అధ్యాయంలో కూడా 19వ వచనం, నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. వాటిని మీ పిల్లలకు నేర్పి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ వచనంలో కూడా మనం చూస్తే మాటలు ఈ కనబడుచు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు వీటిని గూర్చి తెలియపరచవలసిన వారై ఉన్నారు అనేటటువంటి మాటలు మనము మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేసినటువంటి సందర్భాలను మనము చూడగలుగుచు ఉన్నాము. గ్రహించవలసినదిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ 78వ కీర్తనలో మనం చూస్తే 4 వచనము చూడండి. 4 వచనము 5 వచనము, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగున్నట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లు. దేవుడు చేసినటువంటి ఆ స్తోత్రార్హ కార్యములు, ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు దాచకుండా మేము వాటిని పిల్లలకు చెబుతాము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు ఆసాపు గారు దైవ ధ్యానంలో ఈ మాటలు చెబుతూ ఉన్నారు. కాబట్టి పిల్లలకు దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యములను గూర్చి బోధించుట అవసరమై ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఆ తరువాత ఇప్పుడు మరి మోషే గారితో ప్రభు చెబుతున్నాడు, ఇదిగో గొప్ప ఆ యొక్క మిడతలను నేను రప్పింపబోచున్నాను. వడగండ్లు విడిచిపెట్టిన వాటిని తినివేయడానికి, ప్రతి కూర మొక్కను, పచ్చని ప్రతి మొక్కను తినివేయడానికి నేను గొప్ప మిడతలను రప్పింపబోచున్నాను. నీవు వెళ్ళి వారికి చెప్పు. మనం ముందుగా నిన్నటి దినమందు ధ్యానం చేసినట్లు ఆయన చేసే కార్యమును గురించి పదే వివరణ చేస్తూ ఉన్నారు. శిక్షా మార్గము, రక్షణ మార్గము రెంటినీ చెబుతూ ఉన్నారు. కానీ ప్రతిసారి ఫరో శిక్షా మార్గమునే కోరుచూ ఉన్నాడని మనం వింటూ ఉన్నాం. అయితే ఆ సమయంలో ఈ హెచ్చరిక ఎప్పుడైతే చేయబడిందో ఆ ఐగుప్తీయులు మరి ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు. 7వ వచనంలో 10వ అధ్యాయం 7వ వచనం వారు అంటున్నారు, అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ మట్టుకు వీడు మనకు ఊరిగా ఉండును? తమ దేవుడు యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనేమో, ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకనో తెలియదా అనిరి. అయ్యా, ఐగుప్తు దేశం ఇప్పటికే పాడైపోయింది.
ఈ 7 తెగుళ్లతో ఐగుప్తు దేశం పాడైపోయింది. మరి మిడతలు వస్తే ఇంకెంత పాడవుతుందో, దయచేసి వీరిని పోనిమ్ము, ఎన్నాళ్ళ మట్టుకు వీడు మనకు ఉరిగా ఉంటాడని ఆ యొక్క తెగుళ్ళ యొక్క బాధను బట్టి పోనిమ్మని వారు చెబుతున్నటువంటి మాట. అందుచేత మరి యొక్క రాజీ ప్రయత్నమును మోషే ఎదుట, ఇంకా మిడతలు రాకుండానే వడగండ్ల బాధతో వారు ఇబ్బంది పడుతున్నారు కనుక వస్తుందని దేవుడు ముందుగా మరి మోషే ద్వారా హెచ్చరిక చేసినప్పుడు 3వ రాజీ ప్రయత్నమును ఆయన మోషే ఎదుట ఉంచుచున్నాడు. ముందు ఉన్న 2 రాజీ ప్రయత్నాలు మనకు తెలుసు. దేశంలోనే బలివ్వండి అన్నాడు మొదటి రాజీ, దూరము పోవద్దు 2వ రాజీ, 3వ రాజీ మనము చూచినప్పుడు 10వ అధ్యాయం 11వ వచనంలో కనబడుచు ఉన్నది. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. పురుషులు మాత్రమే వెళ్ళండి అని ఒక రాజీ ప్రయత్నం. ఎందుకనంటే ఫరో భయం ఏమిటి? వీరు కుటుంబాలతో సహా వెళితే తిరిగి రారు, అటునుంచి అటు వెళ్ళిపోతారు. మనకు దాసత్వం చేసేవారెవరు? ఇటుకలు తీసేవారెవరు? భవనాలు కట్టేవారెవరు? వెట్టి చాకరీ చేసేవారెవరు? కాబట్టి వెళ్ళనివ్వకూడదు. వెళ్ళనీయకుండా ఉండాలంటే భార్య పిల్లల్ని ఇక్కడ ఉంచి పురుషులు మాత్రం వెళితే తిరిగి వస్తారు అనేటటువంటి భావనతో పురుషులు మాత్రమే వెళ్ళండి. ఈ సాతాను మనకు మంచి చేసేటట్టుగా కనబడుతూ కీడు చేయుచున్న యత్నం ఇది. సాతాను మనకు చేయుచున్న కీడు చేయుచున్న యత్నములలో ఒక యత్నం ఇది. ప్రియులారా, వాక్యాన్ని బట్టి మనం చూస్తే కుటుంబం అంతా దేవునికి ప్రార్థన చేస్తే కలిగేటటువంటి ప్రయోజనము వేరుగా ఉంటుంది. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో వారికి నాయకుడైనటువంటి యెహోషువ చెప్పే మాట మనము చూచినప్పుడు కనబడుతూ ఉన్నది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. మీరు ఎవరిని సేవించడానికి కోరుకున్నా, నేను మా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తే ఆ ఇంటికి జయం, ఆ ఇంటికి ఆశీర్వాదం, ఆ ఇంటికి అభివృద్ధి. అందుకే చాలా ఇండ్లలో కుటుంబం అంతా ఆరాధించలేని పరిస్థితి. తల్లి వస్తే తండ్రి రారు, తల్లి తండ్రి వస్తే పిల్లలు రారు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఎవరో ఒకరు ఆ ఇంటిలో రాని వారిగా, దేవుణ్ణి ఎరుగని వారుగా, స్తుతించలేని వారుగా, ఆరాధించలేని వారుగా ఉంటారు. కారణం ఏమిటి అంటే అది సాతాను యొక్క కుట్ర. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక గొప్ప అద్భుతమైన కార్యము జరిగినటువంటి సంగతి మనకు తెలుసు. పౌలు శీలలు ప్రార్థించినప్పుడు చెరసాల తలుపులు తెరవబడుట ఆ యజమాని లేక ఆ చెరసాల యజమాని చెబుతున్నటువంటి మాట 30వ వచనంలో, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి ఐలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పెను. నీవును నీ ఇంటి వారును, నువ్వు ఒక్కడవే కాదు, వినుచున్న ఓ సోదరి సోదరుడా, నువ్వు ఒక్కడవే కాదు, నీవు నీ ఇంటి వారు, నీ కుటుంబీకులు, నీ పిల్లలు అందరూ రక్షణ మార్గములోనికి రావాలి, ప్రభువును సేవించాలి. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. ఈరోజు మనందరం తీసుకోవాల్సిన తీర్మానం ఇది. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము. దీన మనసు కలిగి దేవుని
దివ్య సేవను చేతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మోషే గారు పురుషులు మాత్రమే వెళ్ళండి అని ఒక రాజీ ప్రయత్నమును చేసినటువంటి ఫరోతో మోషే గారు చెబుతున్నటువంటి మాట 9వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది. అందుకు మోషే 10:9 మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదామనేను. మేము వెళ్ళడం వస్తే పిన్న పెద్దలతో మేము వెళతాం తప్ప పురుషులు మాత్రమే వెళ్ళుట జరగదు. ఫరో హృదయం కఠినమైంది, ఇశ్రాయేలును పోనీయకపోయాడు. దేవుడు చెప్పినట్టుగా మిడతల దండు వారి మీదికి వచ్చినట్లు 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఆ మాటలు కనబడుచున్నాయి. 14వ వచనం, ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచాను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపట్టి మిడతలు ఇప్పుడును ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలములో కూరయే గాని పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. ఏమాత్రం మిగలకుండా మొత్తం మిడతలు తినివేశాయి. ప్రపంచంలో 40 రకాల మిడతలు ఉన్నట్టుగా చరిత్రను బట్టి మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నటువంటి యొక్క మిడత ఒక చిన్న కోడి పిల్ల సైజులో ఉన్నది అని, అది ఎంత బరువు ఉంటుందో అంత ఆహారం తింటుందని మరి చరిత్రకారులు చెబుతూ ఉండినటువంటి మాట. ఒక చదరపు మైలుకు 10 కోట్ల మిడతలు, ఒక మైలుకి 10 కోట్ల మిడతలు విస్తరించి పంటలను తినేయడం ఆరంభించాయి. 10 కోట్ల మిడతలు, ఒక మైలుకి 10 కోట్ల మిడతలు. ఇలాగూ 400 చదరపు మైళ్ళ విస్తారంలో మిడతలు వచ్చేసాయని చరిత్ర చెబుతుంది. 400 చదరపు మైళ్ళు అంటే సుమారుగా 4,000 కోట్ల మిడతలు. 4,000 కోట్ల మిడతలు వచ్చి ఐగుప్తు దేశమంతటిని, కూర మొక్కలను, ఫలములను, పచ్చనిదైన ప్రతి దానిని కూడా తినివేసి దేశమంతటిని మోడుగా చేసేసాయి. ఇక ఫరో మోషేను ప్రార్థిస్తున్నాడు. అయ్యా 16-17 వచనం, కాబట్టి ఫరో మోషే అహరోనును త్వరగా పిలిపించి, నేను మీ దేవుడిని యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేస్తుంది. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి. మోషేతో దేవుడు చెప్పాడు ఏమనంటే, నిన్ను ఫరోకు దేవుడిగా నియమించానన్నాడు గనుక ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నా పాపమును క్షమించి నా మీద నుండి చావు మాత్రము తొలగించుమని మీ దేవుడిని యెహోవాను వేడుకొనుడి. ఫరో యొద్ద నుంచి మోషే వెళ్ళి వేడుకున్నాడు. దేవుడు పడమట గాలిని రప్పింప చేసి ఆ మిడతలను మరి సముద్రంలో ముంచి వేశాడు. 20వ వచనంలో, ఫరో హృదయము కఠినపరచెను కాబట్టి అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. ఇప్పుడు మరి యొక్క తెగులును ప్రభు వారి మీదకి రప్పిస్తున్నారు. ఏమిటంటే 3 దినముల దట్టమైన చీకటి. అంటే ఒకరికి ఒకరు కనబడనంత తడువులాడేటటువంటి, కొన్నిసార్లు మనం చీకటిని చూస్తాము కానీ అంత చీకటిగా ఉండదు, కానీ దట్టమైనటువంటి చీకటి, ఒకరికి ఒకరు తెలియనంత చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకున్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, అటువంటి పరిస్థితులు వారికి ఏర్పడ్డాయి. చీకటి ఆత్మీయంగా మనం చూస్తే అగ్నిగుండమునకు సూచన, చీకటి పాపమునకు సూచన, చీకటి పాపికి సూచన, చీకటి అజ్ఞానానికి సూచన, చీకటి దుష్టక్రియలకు సూచన,
చీకటి శ్రమలకు సూచన, చీకటి ప్రతి విధమైన దుష్టత్వమునకు చీకటి సాదృశ్యముగా ఉన్నది. 3 దినములు ఒకరిని ఒకరు కనబడలేనంత చిమ్మ చీకటి, తామున్న చోటు నుంచి లేవలేనంత చిమ్మ చీకటి, ఇటు పోలేనంత చిమ్మ చీకటి. ప్రియమైన వాళ్ళ, కానీ ఆశ్చర్యం ఏమిటంటే 23వ వచనాన్ని మనం చూస్తే 10వ వచనంలో మనం చూసినప్పుడు 3 దినములు ఒకరినొకరు కనుగొనలేదు, ఎవడనో తానున్న చోట నుంచి లేవలేకపోయినను, ఆయనను ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసములు వెలుగు ఉండెను. దేవునికి స్తుతి కలుగును గాక. వారి నివాసములలో వెలుగు ఉండెను, వారి నివాసములలో వెలుగు ఉండెను. ప్రియులరా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలీయుల నివాసములలో వెలుగు, ఐగుప్తీయుల నివాసములో చీకటి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఈలాగు 3 దినములు భయంకరమైన చీకటి వచ్చినప్పుడు 24వ వచనంలో ఇక మోషే అహరోనులను పిలిపించి ఇప్పుడు వారితో చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళవచ్చుననగా 4వ రాజీ సూత్రమును ప్రతిపాదిస్తున్నాడు. వెళ్ళండి, మీ పెద్దలందరూ వెళ్ళండి, కానీ మీ పశువులు మాత్రము తీసుకుని వెళ్ళవద్దు. మీ మందలను ఇక్కడే ఉంచండి, వాటిని తీసుకొని వెళ్ళవద్దు. ఇది మరి యొక్క రాజీ సూత్రము. మొదటి రాజీ మనం చెప్పుకున్న దేశంలోనే బలివ్వండి, ఒప్పుకోలేదు మోషే. దూరం పోవద్దు, ఒప్పుకోలేదు మోషే. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళండి, ఒప్పుకోలేదు మోషే. ఇప్పుడు వెళ్ళండి, మీరు అందరూ కుటుంబాలుగా వెళ్ళండి, కానీ మీ యొక్క మందలను విడిచి వెళ్ళండి. సాతాను యొక్క మరి యొక్క కుట్ర, మరి యొక్క దుర్బుద్ధి ఏమిటి అంటే, ఆస్తి మీద ఇశ్రాయేలీయులకు మనసు ఉంచి వెనకకు రప్పించాలని సాతాను కుట్ర. ఆస్తి మీద మనసు ఉన్నప్పుడు మనసంతా ఆస్తి మీద ఉంటుంది, భక్తి భగవంతుని మీద ఉండదు. తిరిగి మరలా వచ్చి వేస్తారు. అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, బాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేళ, విశ్వధాభిరామ విరురవేమ అంటూ వేమన గారి పద్యాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వీరు వెళ్ళినా వీరి దృష్టి అంతా కూడా ఆస్తి మీద ఉండేటట్టుగా, ఆస్తి కొరకు తిరిగి వారు వచ్చేటట్టుగా ఒక కుట్రతో కూడిన రాజీ సూత్రమును ప్రతిపాదన చేయుచున్నాడు ఫరో. అందుకు మోషే గారు అంగీకరించలేదు. మీకు అర్థం కావడానికి ఓ చిన్న చరిత్రలో జరిగిన సంఘటన మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. గ్రీసు దేశపు రాజు అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ అనేటటువంటి గొప్ప రాజు తన సైన్యమును యుద్ధానికి పంపించాడు. ఓటమి ఎరగని రాజుగా ఈ యొక్క అలెగ్జాండర్ను మనం చూస్తాము. ఎక్కడికి వెళ్ళినా ఓటమే. కానీ ఆ దేశం మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోయి తిరిగి సైన్యం అంతా వెనక్కి వచ్చి వేసింది. అలెగ్జాండర్ ఆలోచించాడు, ఎప్పుడు మనకి ఓటమి లేదుగా, ఇప్పుడు ఎందుకు ఈ ఓటమి వచ్చింది, ఈ ఓటమికి కారణమేమిటి ఆలోచన చేసినప్పుడు వీరు యుద్ధానికి ఆ దేశం మీదకి వెళ్ళేటప్పుడు ఒక నది అడ్డంగా ఉంటే ఆ నదికి ఒక బ్యారేజ్, తాత్కాలికమైనటువంటి బ్రిడ్జ్ వేశారు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి సైన్యం ఆ దేశం మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళింది. ఓడిపోతామనుకునేటప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, మరలా ఆ బ్యారేజ్ మీద నుంచి తిరిగి వెనక్కి పారిపోయి వచ్చేశారు. ఈసారి మరికొంత సైన్యాన్ని పెంచి మరికొంత వారిని పురుకొల్పి మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తారని వారిని ధైర్యపరిచి స్థిరపరిచి రాజు వారిని పంపించాడు. వారు నది దాటి ఆవలకు చేరగానే వెంటనే ఆ బ్రిడ్జిని లేదా ఆ బ్యారేజ్ని
తాత్కాలిక బ్యారేజ్ని పడగొట్టించేశాడు. వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా ఓడిపోయే పరిస్థితులు వచ్చాయి. తిరిగి పారిపోదామని వెనక్కి చూచారు. వెనక్కి చూస్తే బ్రిడ్జ్ కనబడలేదు. బ్రిడ్జ్ కనబడకపోయేసరి ఇప్పుడు అనుకున్నారు, నదిలో పడి చనిపోయేదానికంటే యుద్ధంలోనే మరణిద్దాం, కష్టమో నష్టమో పోరాడదాం అనుకుని వారు పోరాడుతూ ఉంటే శత్రువును జయించగలిగారు. శత్రువు మీద జయాన్ని పొందుకోగలిగారు. కారణం ఏమిటి అంటే బ్యారేజ్. ఈ బ్యారేజ్ ఉంది గనుక వారు పారిపోయి వెనక్కి వచ్చేశారు. బ్యారేజ్ లేదు గనుక ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధం చేశారు, జయాన్ని పొందుకున్నారు. చాలామంది వారి వెనుక ఉన్నటువంటి ఆస్తుపాస్తులను బట్టి దేవుణ్ణి సంపూర్ణంగా ఎరుగలేకపోతా ఉన్నారు, సంపూర్ణంగా గ్రహించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు. ఈ సంగతి అలెగ్జాండర్ గ్రహించాడు గనుక బ్యారేజ్ పడగొట్టాడు, జయాన్ని పొందాడు. అలాగే మనము కూడా మన వెనుక ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ సాగిపోవలసిన వారమై ఉన్నాం. మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ మహిమ కలిగిన రాజ్యములోనికి మనం ప్రవేశిస్తాము అని సాగిపోవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు వలె నాకున్న సమస్యమును పెంటతో సమానముగా ఎంచుకొనుచు ఉన్నానని వెనుకున్న వాటి వైపు చూడక ముందున్న వాటి కొరకు వేగిరపడవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు ఫరో యొక్క ఉద్దేశము వీరిని ఆ ఆశతో వెనక్కి లాగాలని. కానీ మోషే గారు అందుకు అంగీకరించడం 26వ వచనంలో అన్నాడు, మా పశువులను మాతో కూడా రావలను, ఒక్క డెక్క అయినను విడువబడదు. ఒక్కటి కూడా విడిచిపెట్టం, ఒక్క డెక్కను కూడా విడిచిపెట్టం. అన్నీ మా పశువులన్నీ మాతో కూడా రావాలి. ఫరో కోపం వచ్చేసింది, హృదయం కఠినమైపోయింది. 28, 29 వచనాలు మనం చూస్తే, గనుక ఫరో నా ఎదుటి నుండి పోము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోసే, నువ్వు అన్నది సరి, నేనికను నీ ముఖమును చూడను. ఈ విధంగా 9 విధములైన తెగుళ్ళు వచ్చినప్పటికీ 4 రకములైనటువంటి రాజీ ప్రయత్నములు చేసినప్పటికీ ఫరో హృదయము కఠినమైనది గనుక పొమ్ము, మళ్ళా నీ ముఖాన్ని నాకు చూపించుకో అని చెప్పి ఫరో మోషేను అహరోనును పంపివేసినాడు. ఆ తరువాత ప్రభు ఏ విధంగా వారిని తప్పించబోతున్నాడు, ప్రణాళిక సిద్ధం చేయుచున్నాడు. రానున్న దినములలో ఆ ప్రణాళికను, దేవుడు చేసే ఆ గొప్ప కార్యములను గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని ఇక్కడ నేర్చుకోవలసిన ఆత్మీయమైన పాఠం ఏమిటి అంటే, దేవుని పిల్లలు కుటుంబం అంతా ఏకమై మరి కుటుంబ ఆరాధనలు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని నేర్చుకోవలసిన మొదటి పాఠం. రెండవ పాఠం ఏమిటంటే మరి సాతాను యొక్క కుట్రలను గ్రహించి లోపడక ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడు, ఒక్క డెక్క అయినను విడువబడదు అన్నట్టుగా ఖచ్చితంగా ఖండితంగా సాతానుతో మనం రాజీ పడకుండా జీవించవలసిన వారమై ఉన్నాం. అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి దీవెన దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయాలని నిండు మనసుతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. పరలోకపు తండ్రి, వందనములు. అందించబడి ఈ మాటలు అందరి అంతరంగములలో ఫలింపు చేయమని కోరుచు ఉన్నాము. వందనాలు స్వామి. పరలోకపు తండ్రి, ఇశ్రాయేలీయులు ప్రభువా మా తండ్రి మిమ్మును సేవిస్తూ మోషే నాయకత్వంలో రాజీలకు లోబడకుండా ఎట్టి ఖండితమైన ఖచ్చితమైనటువంటి పద్ధతిలో వారు సాగారు. మేము కూడా ఖచ్చితంగా సాగిపోగలిగిన దీవెన ధన్యత మాకిచ్చి నడిపించు. ఘనత కీర్తి పొందుము. ప్రార్థనకు నెరవేర్పునేము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదినాహారము మాకు దయచేయము.
మేళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మామను శోధనను తేకుము, కినుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.